హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే బీజేపీ 10 సీట్లు కాదండి 11 సీట్లు కావాలంటుంది. ఆల్రెడీ 10 ఇచ్చినటువంటి టీడీపీ జనసేన కలిపి 10 సీట్లు ఇస్తే ఇప్పుడు 10 కాదు మాకు 11 స్థానాలు కావాలి అని అనడం పొత్తులో కొత్త ట్విస్ట్ అని నేనైతే అంటాను అనమాట. ఎందుకంటే కనుక ఆ ఒక టికెట్ ఎందుకు అడుగుతుంది, మళ్ళీ ఇంకో సీటు పెంచమని అడుగుతుందంటే కనుక తప్పదు, పెంచమని అడిగింది కాబట్టి ఒప్పుకున్నారంట ఆల్రెడీ. ఎందుకంటే ఇంకొక సీటు ఇవ్వడానికి అంగీకరించారు. ఎవరు అంగీకరించారంటే కనుక అదే రాజువయ్య మహారాజువయ్య అనే పాఠాలు ఉంటుందో అలాగే త్యాగశీలి ఎవర్రా ఉన్నారంటే కనుక ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనే పాపం ఆల్రెడీ ఇచ్చుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాడు. అసలు జనాలు కార్యకర్తలు అభిమానులు నానా గొడవలు పెడుతున్నారు. అసలు మన పార్టీ ఏమనుకున్నాం, మేమేమనుకున్నాం, మేము అంత అనుకున్నాం, మీరు ఎంత చేశారు కాడకే దాన్ని తీసుకొచ్చి మరీ ఎంత చేస్తున్నారు ఇప్పుడు ఎలా అయితే ఎలాగని చెప్పి నానా గొడవలు అయితే కనుక జరగబోతున్నాయి. ఎందుకంటే కనుక ఉన్న మూడిట్లో మళ్ళీ ఒకటి తగ్గొస్తున్నాడు ఈయన. నిజమండి. ఏంటంటే పూర్వపరాలు మొత్తం తెలుసుకునే ముందు నాది రిక్వెస్ట్ అని మర్చిపోవద్దు ప్లీజ్. మన వీడియోలో ఏదైనా సరే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. కాబట్టి 100% చాలామందికి అవసరమయ్యేదే ఉంటుంది. కాబట్టి మర్చిపోద్దు, షేర్ చేయండి, మరి ముఖ్యంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ ముఖ్యంగా ఎందుకంటే మీ అమూల్యమైనటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాన్ని సదా గౌరవిస్తాను. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయం కోసం నేను వేచి చూస్తాను. వీడియో దగ్గర పోదాం. ఏంటంటే కనుక బీజేపీ 10 కాదు 11 కావాలి. ఇచ్చేవాడు అంటే 11 నుండి 12 కూడా అడుగుతారు, 12 కాకపోతే 15 అడుగుతారు. ఇచ్చేవాడు ఉండాలి కదా, ఇచ్చేవాడు ఉన్నాడు అంటారు చాలా మంది. ఏంటంటే త్యాగశీలు ఉన్నాడు కదా ఆయన, ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నారండి బయట. నేను మాట్లాడే మాటల కోసమా? లేనిపోయింది నేనేదో వైసీపీ కోవట్నను లేదా టీడీపీ కోవట్నను, జనసైనికులు జనసేన కార్యకర్తలు కంగారు పడి నన్ను మాత్రం తిట్టుకోవద్దు. వాస్తవం జరుగుతుందని మాత్రమే నేను చెప్తున్నా. ఏంటంటే కనుక ఏదైతే ఇంకొక స్థానం అడిగిందో ఆ స్థానంలోంచి టీడీపీ తగ్గించుకోవడానికి కుదరదు కాబట్టి జనసేన నుంచి 3 నుంచి ఒకటి తగ్గించుకుంటారు అని అయితే మాట్లాడటం జరిగింది. 3 ఉన్నారా అని అంటే కనుక ఆల్రెడీ ఇంకా మిగిలి ఉన్నాయి కదా, అవనగడ్డ, విశాఖ దక్షిణం, పాలకొండ. ఈ 3 ఏదో ఒకటి మాత్రం వదులుకోవాలని డిసైడ్ అయిపోవాలి. కాబట్టి త్యాగాలు చేయడానికి రెడీగా ఉండాలి అబ్బాయిలు అన్నట్టుగా 100% త్యాగం చేయాల్సింది ఈ 3 అని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్థానం ఇచ్చేయడానికి అయితే కనుక చాలా వార్తలు వస్తున్నాయి. దాంట్లో 90% నిజం ఉంది. నిజమండి. ఎందుకంటే ఆల్రెడీ ఏదంటే బీజేపీ స్థానాలు ఏమున్నాయి కొన్ని తీసుకున్నాయంటే కనుక ఏంటి, విజయవాడ వెస్ట్, ధర్మవరం, కైకులూరు, విశాఖ నార్త్, ఎచ్చర్ల, అలాగే బద్వేలు, ఆదోని, ఏంటి పాడేరు, జమ్మలమడుగు, వీటన్నిటికీ స్థానాలకి ఆల్రెడీ జనాలని ఫిల్ చేశారు. ఎవరంటే విజయవాడ వెస్ట్కేమో సుజనా చౌదరి, అలాగే ధర్మవరంకేమో సత్యకుమారు, కైకులూరుకేమో కామినేని శ్రీనివాసు, విశాఖ నార్త్కేమో విష్ణుకుమార్ రాజు, హెచ్చర్లకేమో ఈశ్వరరావు, బద్వేలుకేమో సురేష్ గారు, అలాగే ఆదోనికేమో పార్థసారథి, పాడేరుకేమో ఉమామహేశ్వరరావు, జమ్మలమడుగుకేమో ఆదినారాయణ రెడ్డి. ఇలాగ అందరినీ ఫిక్స్ చేసి ఈ స్థానాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఏం కక్కుర్తి వచ్చింది ఏంటో తెలియదు కానీ ఇంకో స్థానం అయితే అడిగారు. ఆ స్థానం కోసం చాలా తర్జన భర్జన జరుగుతుంది. ఆల్రెడీ టీడీపీ అధినాయకుడు అలాగే జనసేన అధినాయకులు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు ఏమిద్దాం ఉన్న 3 ఇస్తారా లేకపోతే ఇంకో ట్విస్ట్ ఉంది దీంట్లో. ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే మనం 21 అనుకున్నామో పవన్ కళ్యాణ్ గారికి, దాంట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 21లో కాకుండా ఆల్రెడీ పీ గన్నవరాన్ని సీటుని అయితే కనుక ఆశించారు, తీసుకున్నారు. దానికి చాలా రభస జరిగిందని అడిగితే కనుక ఆ పీ గన్నవరం సీటు తీసుకున్నందుకు గాను మళ్ళీ ఇంకో సీటు ఏదైతే ఉందో ఆ సీటు కోసం ఇప్పుడు వాళ్ళు బీజేపీ అడగడంతో మళ్ళీ బీజేపీలకి పీ గన్నవరం సీటు ఇవ్వడం అంటే కుదరదు. ఆల్రెడీ ఎవరైతే గిడ్డి సత్యనారాయణ గారిని అనౌన్స్ చేశారు. కాబట్టి ఈసారి మరలా ఇస్తారా ఏంటి అని అయితే కనుక ఏ సీట్ ఇస్తారు, ఎక్కడిది ఇస్తారు అనేది కొంచెం అత్యుత్కత అనేది ఏర్పడిందండి. కాబట్టి అవనగడ్డ ఇస్తారా, విశాఖ దక్షిణం ఇస్తారా, పాలకొండ ఇస్తారా అని అయితే కనుక ఆలోచిస్తున్నారు. మనం ఆల్రెడీ చెప్పాం అవనగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణంలో ఓడిపోయే సీట్ ఏదిరా అని చెప్పి. జనసేనలో ఈ 3 ఓడిపోయే సీట్ ఏదైనా మనం కొంచెం అనాలిసిస్ చేస్తాం. ఆ సీటు కనుక మనం చూస్తే కనుక ఏదైతే పాలకొండ ఉందో పడాల భూదేవి గారి సీటు కొంచెం నీకా నాకా అన్నట్టు కొంచెం అటు ఇట్లో ఉంది. కాబట్టి ఎక్కువగా వైసీపీకి ఎడ్జుంది ఆ సీటు అని మనం ఏదైతే అనాలిసిస్ చేసామో బహుశా ఒకవేళ ఇస్తే కనుక అది ఇవ్వచ్చేమో, మేబీ చెప్పలేం. ఎందుకంటే కనుక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అధిష్టాన నిర్ణయం ఎలా ఉంటుంది అంటే ఎవరికి తెలిసాదు. కాబట్టి మన అంచనా ఏంటంటే కనుక పాలకొండ ఇస్తే కనుక ఎలాగ పోతుంది అని అనుకునే సీటు కదా. కాబట్టి అది ఇచ్చేస్తే గొడవ ఉండదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కనుక మేబీ త్యాగం చేయాలి అని అనుకుంటే కనుక, లేదంటే అనుకుంటే లేదు వెళ్ళనుకుంటే అసలు మేము ఇవ్వరా బాబు ఇచ్చే పరిస్థితి లేదు, ఆల్రెడీ తక్కువ తీసుకున్నామని మా వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ నానా చివాట్లు పెట్టేస్తున్నారు అని అనుకుంటే కనుక ఆ సీట్లు అలాగే ఉంటాయి. దాంట్లో డౌటే లేదు, డోకా ఏం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కనుక ఈ 3 ఏదో ఇవ్వాలి. లేదా గతంలో ఆల్రెడీ సీట్లు అనౌన్స్ చేసేసారు. ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్గా ఉంటే కనుక దాంట్లో ఏదన్నా వీక్గా ఉందిరా బాబు పోతుందిరా అని అనుకుంటే కనుక ఆ సీట్ని బీజేపీకి ఇచ్చేయడం అనేది మంచిది. కాబట్టి మరి అలా ఇస్తారో లేకపోతే బీజేపీ మాకు పలానా సీట్ కావాలని కోరుకుంటుందో తెలియదు. అలా కోరుకుంటే ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా ఇవ్వాల్సింది దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి.
కాబట్టి అలా జరుగుతుందండి, అది జరిగేది. కాబట్టి త్యాగం చేయాల్సిన సమయం మళ్ళీ వచ్చేట్టుంది జనసేన వాళ్ళకి, అదే జనసేన అధినాయకుడికి. కాబట్టి ఒక సీట్ అయితే కనుక త్యాగం చేయాల్సిందే. వాటి మాకు 10 కాదు 11 కావాలని వాళ్ళు అడగడం జరిగింది. కాబట్టి అలాగే ఎంపీ సీట్లు కూడా వాళ్ళు బాగా పరిమిష్టిగానే ఉన్నట్టున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి ఇదే విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతే లైక్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో చాలామంది షేర్ అవ్వాలి. చాలామంది తెలియదు 10 అనుకుంటున్నారు, ఇంకోటి త్యాగం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి విషయం చాలామంది తెలియదు. కాబట్టి షేర్ చేయడం మర్చిపోద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏంటంటే నేను 10 కాదు 11 అని చెప్పాను. కాబట్టి ఏ సీట్ అనేది నేను కొన్ని చెప్పాను. ఏంటంటే నా అభిప్రాయం చెప్పాను నేను. ఏంటంటే పాలకొండ వీక్గా ఉందని చెప్పేసి, లేదు స్ట్రాంగ్గా ఉంది ఆ సీట్ ఇమ్మంటావు ఏంటన్నా, ఇంకోటి ఏదన్నా మీకు ఏమన్నా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. జస్ట్ చూద్దాం పోయిందా ఉంది. థ్యాంక్ యూ.